ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు హైడ్రా. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఈ హైడ్రాకు వేరువేరు విధులు ఉన్నప్పటికీ చెరువులు, నాళాలు, కుంటల్లో ఉన్న ఆక్రమణలో లేకపోతే అక్రమ కట్టడాలలో భావిస్తున్న వాటిని కూల్చివేసే పని ఎక్కువగా చేస్తుంది. దానివల్ల హైడ్రా అనగానే చెరువులు, నాళాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేటు కట్టడాలను కూల్చివేస్తుందనే ప్రచారం విపరీతంగా నడుస్తోంది. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా బుడమేరు ఆక్రమణలు తొలగించాలంటే హైడ్రా తరహా వ్యవస్థ రావాలని నెటిజన్లు పోస్టులు పెట్టడం కూడా మనం ఎక్కువగా చూసాం. సరే, ఇదంతా పక్కన పెడితే హైడ్రా వచ్చాక చెరువులు, నాళాలు, కుంటలు, ఆ పక్కనున్న కట్టడాలకు సంబంధించి తొలగిస్తుండడంతో హైదరాబాద్లో నీటి వనరుల దగ్గరలో ప్రాపర్టీ కొనాలంటే 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ప్రజలు తాము కొనే ప్రాపర్టీ చెరువులు, కుంటలు, అలాగే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందా లేదా అనేది తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఎఫ్టీఎల్ అంటే పూర్తి నిర్వచనం ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే చెరువు నిండినప్పుడు లేకపోతే అలుగుపోయడం అంటాం కదా. సో అలుగుపోసిన సమయంలో నీరు ఎక్కడి వరకు వస్తుందో దాన్ని నీటిపారుదల శాఖ సంబంధించి ఎఫ్టీఎల్గా పరిగణిస్తారన్నమాట. సో ఇక బఫర్ జోన్ విషయానికి వస్తే కనుక దీనికి అంటే నదులు కానీ లేకపోతే చెరువులు, కుంటలు వాటి విస్తీర్ణాన్ని బట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ సరిహద్దులు అనేది నిర్ణయించడం జరిగింది. ఇందుకు గాను 2012 ఏప్రిల్లో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బిల్డింగ్ రూల్స్ పేరిట జియో నెంబర్ 168ని ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కనుక చూస్తే చెరువులు, నదులు, నాళాలు, కుంటలు లేదా చెరువు శిఖం భూముల్లో ముఖ్యంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో భవనాలు కానీ లేకపోతే ఎలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడానికి కూడా వీలు లేదు అని ఆ జియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా చెరువు ఎఫ్టీఎల్లో లేదా బఫర్ జోన్లో పట్టా భూములు ఉంటే కనుక కేవలం మొక్కలు పెంచుకోవడం లేకపోతే వ్యవసాయం ఇలాంటి వాటికి మాత్రమే వాడుకోవాలి. దీనికి సంబంధించి ఒకసారి కనుక మనం చూస్తే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో నది అంటే రివర్కి సంబంధించి సరిహద్దు నుంచి 50 మీటర్లు, అలాగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు బయట నది ఉంటే కనుక అంటే ఆ రివర్ అనేది వాటి అంటే బయట ఉంటే కనుక ఆ నది హద్దు నుంచి 100 మీటర్ల వరకు గ్రీన్ బఫర్ జోన్ అనేది ఉంటుంది. ఇక చెరువుల విషయానికి వస్తే 10 హెక్టార్లకు పైగా అంటే సుమారు 25 ఎకరాలకు పైబడి విస్తీర్ణం ఉంటే ఎఫ్టీఎల్ హద్దు నుంచి 30 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. అంటే ఇది దాదాపు 98 అడుగుల దూరం అనుకోవచ్చు ఎఫ్టీఎల్ హద్దు నుంచి. అలాగే ఒకవేళ ఇందులో అంటే 2016లో ప్రభుత్వం ఒక జియో తీసుకొచ్చింది. ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే బఫర్ జోన్ పరిధిలో కనుక 12 అడుగుల వరకు వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ కూడా వేసుకోవచ్చని కూడా అప్పట్లో జియో తీసుకురావడం జరిగింది. ఇక 10 హెక్టార్ల కంటే తక్కువ అంటే 25 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణంలో చెరువులు లేదా కుంటలు ఉంటే కనుక ఎఫ్టీఎల్ హద్దు అనేది 9 మీటర్లు అంటే ఆ బఫర్ జోన్ 9 మీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఇక కాలువ, వాగు, నాలా, వరద కాలువ, డ్రైన్ కనుక 10 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో ఉంటే వాటికి సంబంధించి మాత్రం 9 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. అలాగే 10 మీటర్ల కంటే తక్కువ వెడల్పుతో ఉన్న కాలువలు, వాగులు, నాలాలు, వరద డ్రైన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం బఫర్ జోన్ అనేది 2 మీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో మీరు కొనే ఇల్లు లేదా ప్లాటు లేదా అపార్ట్మెంటు వస్తుందా లేకపోతే దాన్ని వస్తుందా రాదా అని తెలుసుకోవడం ఎలాగో ఒకసారి చూద్దాం. ఇదంతా బీబీసీ స్వయంగా చెబుతున్నది కాదు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ బీబీసీతో మాట్లాడటం జరిగింది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం కూడా ఇక్కడ మీకు కొన్ని వివరాలు చెప్తాను. అలాగే హెచ్ఎండి వెబ్సైట్లో పెట్టిన చెరువులు, కుంటల వివరాల ఆధారంగా కూడా ఈ వివరాలన్నీ మేము చెబుతున్నాం అనమాట. ఇదేది స్వయంగా బీబీసీ చెబుతున్నది కాదు. హెచ్ఎండి వెబ్సైట్లో పెట్టిన వివరాల ప్రకారం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో అంటే హెచ్ఎండిఏ పరిధిలో 2857 చెరువులు ఉన్నాయి. అంటే ఇది జిహెచ్ఎంసీ ఏరియాతో కలుపుకుని చెబుతున్న లెక్క అనమాట. సో ఇప్పటి వరకు హెచ్ఎండిఏ వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం కనుక చూస్తే 2569 చెరువులను మాత్రం నోటిఫై చేయడం జరిగింది. అంటే నోటిఫై చేయడం అంటే దానికి సంబంధించి ఆ ఎఫ్టీఎల్ హద్దులు కానీ బఫర్ జోన్ హద్దులు కానీ గుర్తించి ఆ మ్యాపులను హెచ్ఎండిఏ వెబ్సైట్లో ఇప్పటివరకు అధికారులు అప్లోడ్ చేశారు. సో దీని ప్రకారం చెరువులు లేదా కుంటల పరిధిలో ప్రాపర్టీ ఉందా లేదా అనేది lakes.hmda.gov.in అనే వెబ్సైట్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ వెబ్సైట్ కనుక లింక్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ లింక్ క్లిక్ చేయగానే నోటిఫై అయిన చెరువుల జాబితా మొత్తం కనిపిస్తుంది. అంటే దాంట్లో కూడా జిల్లా, అలాగే మండలం, గ్రామం లేకపోతే కనుక పట్టణంలో అయితే కనుక ఆ కాలనీ పేరు లేదా చెరువు
చెరువు పేరు, అలాగే చెరువు ఐడి, అంటే ఆ లేక్కు సంబంధించి ఒక ఐడి ఉంటుంది, ఆ ఐడి, అలాగే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ, అలాగే ఫైనల్ నోటిఫికేషన్, అంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్ తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తారనమాట. ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని కూడా పరిష్కరించి తుది నోటిఫికేషన్ ఇస్తారు. సో ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ, అలాగే ఎఫ్టీఎల్ హద్దులతో కూడిన మ్యాప్, అంటే ఎఫ్టీఎల్కి సంబంధించి బౌండరీస్ ఉంటాయి కదా, దాంతో కూడిన మ్యాప్ ఒకటి, కడస్ట్రియల్ మ్యాప్ ఒకటి ఉంటుంది. అలాగే దీంతో పాటు ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లోకి వచ్చే పట్టా భూములకు సంబంధించి సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక కాలం ఉంటుంది. సో ఇవన్నీ కూడా అక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. అందులో ఎఫ్టీఎల్ మ్యాప్లు కనుక క్లిక్ చేస్తే చెరువుకు సంబంధించి మ్యాప్, ఆ పూర్తి మ్యాప్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. అక్కడ సరిహద్దుల ఆధారంగా మనం కొనాలనుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో, అంటే ప్రజలు ఎవరైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే ఆ ప్రాపర్టీకి సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పరిధి వస్తుందా రాదనేది మనం కొంచెం తెలుసుకోవడానికి వీలుంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు, ఎందుకంటే రెండింటిని, అంటే అటు ఎఫ్టీఎల్ మ్యాప్ని ఇటు ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ని కొంచెం సరిపోల్చుకోవడం కొంత ఇబ్బంది, కానీ సో పరిధులను బట్టి కూడా మనం కొంత చూసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. ఇందాక మనం కడస్ట్రియల్ మ్యాప్స్ అనుకున్నాం కదా, ఆ కడస్ట్రియల్ మ్యాప్స్ అనే ఒక ప్రత్యేకంగా ఒక కాలం ఉంటుంది. అందులో చెరువుకు సంబంధించి సమగ్ర స్వరూపం అనేది అక్కడ మొత్తం ప్రస్తావిస్తారనమాట. అందులో ఎఫ్టీఎల్కి సంబంధించి మ్యాపులతో పాటు ఎఫ్టీఎల్కి సంబంధించి హద్దులతో పాటు బఫర్ జోన్ హద్దులు, అలాగే అందులోకి వచ్చే కాలువలు, అలాగే ఇంకేవైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్లు, నాళాలు, ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుద్ది, అంటే ఆ కడస్ట్రియల్ మ్యాప్లో డిస్ప్లే అవుద్ది. సో దీని ఆధారంగా దాదాపు, అంటే ఏవైతే మీరు కొనాలనుకున్న ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీకి సంబంధించి ఈ ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందా లేదా అనేది క్లియర్గా తెలుస్తుందని అధికారులు కూడా చెప్తున్నారు. సో ఇంకొక విషయం కనుక చూస్తే, ముఖ్యంగా సర్వే నెంబర్ల ఆధారంగా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఏ సర్వే నెంబర్లోకి వస్తుంది అనేది మనం స్పష్టంగా తెలుస్తుంది కదా. ఆ సర్వే నెంబర్ సంబంధించి కూడా ఈ కడస్ట్రియల్ మ్యాప్లో ఈ సర్వే నెంబర్ బఫర్ జోన్లో ఉందా, లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, లేకపోతే చెరువులు లోపల ఉందా అనేది కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. సో మొత్తంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ బీబీసీతో మాట్లాడటం జరిగింది దీని మొత్తం విషయం మీద. సో ప్రస్తుతం హెచ్ఎండి వెబ్సైట్లో దానికి సంబంధించి ఏవైతే, అంటే ఆ మ్యాపులు, అలాగే కడస్ట్రియల్ మ్యాపులు, అలాగే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆ హద్దులను కూడా తనిఖీ చేసుకోవచ్చని ఆయన చెప్పడం జరిగింది. త్వరలో హైడ్రాకి సంబంధించి ఒక ప్రత్యేక వెబ్సైట్ తీసుకొస్తున్నాము. ఆ వెబ్సైట్లో కూడా చెరువులు, కుంటలు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మేము అందులో పెడతాము. అలాగే ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోను సంబంధించిన వివరాలన్నీ కూడా అందులో పెడతాము. ఇదంతా పూర్తవడానికి నవంబర్ వరకు పట్టొచ్చని కూడా ఆయన బీబీసీతో చెప్పారు. అంతేకాదు హైడ్రాకు సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ కూడా తయారు చేస్తున్నట్లుగా కూడా చెప్పారు. ఇక మరో ఆ సలహా కూడా ఆయన ఇచ్చింది ఏంటంటే కనుక, అపార్ట్మెంట్లు ప్రాపర్టీ కొనుగోలు సమయంలో, అంటే ఆ చెరువులు లేదా కుంటల సమీపంలో ఉంటే కనుక ఆ బిల్డర్లు లేకపోతే కనుక వ్యాపారుల నుంచి ఖచ్చితంగా ఆ కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి నిరభ్యంతర పత్రం, అంటే ఎన్ఓసి అంటాం. సో ఎన్ఓసి మాత్రం ఖచ్చితంగా అడిగి తీసుకోవడం మంచిది. అప్పుడు నీటిపారుదల శాఖకు సంబంధించి ఆ అనుమతులు ఉన్నాయా లేదా అనేది కూడా మనం తెలుసుకోవడం జరుగుద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన వెబ్సైట్లోకి కనుక మనం వెళ్తే జిల్లా, మండలం, గ్రామం లేదా వార్డు, అలాగే లేదా సర్వే నెంబర్లతో ఒక మనకి సెర్చ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ప్రభుత్వ భూములు లేకపోతే కనుక కోర్టు కేసులు ఇలాంటివి ఉంటే కనుక ఆ నిషేధిత భూముల జాబితాలో వాటిని పెడతారు. అది ఈ డిస్ప్లే అంతా కూడా, అంటే ఆ నిషేధిత భూముల జాబితా అంతా కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. దాని ఆధారంగా భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయా లేదా అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందో లేదో కూడా తెలుస్తుంది. అయితే నీటిపారుదల శాఖకు సంబంధించి అధికారులతో మాట్లాడినప్పుడు కూడా కొంత భిన్నమైన వాదన వినిపించారు వారు. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక చెరువులకు సంబంధించి, అంటే ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో చెరువులు అనేవి, ఆ చెరువుల్లో బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్కి సంబంధించి మాత్రం పట్టా భూములు ఉన్నాయి. ఆ పట్టా భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద నిషేధిత భూముల జాబితాలో అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానివల్ల అంటే పట్టా భూముల్లో మనం, అంటే రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి జాబితాలో లేవని చెప్పి మనం కనుక కొంటే కనుక అది చెరువు ఎఫ్టీఎల్లోనూ లేకపోతే బఫర్ జోన్లోనూ ఉండే అవకాశం ఉంది. కనుక దాన్ని 1-2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది. అంటే నిజంగానే రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద రిజిస్టర్ అయిన వాటిల్లో అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్ పరిధిలో ఉందా, నిజంగా కాలంలో డిస్ప్లే అవుతుందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతే అది కొనుక్కుంటే మంచిది. లేకపోతే కనుక అది పట్టా భూమి కానీ రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి మళ్ళీ అది కొంటే కనుక ఫీల్డ్ లెవెల్లోకి వచ్చేసరికి అది ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లో ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని కూడా నీటిపారుదల శాఖ అధికారులు చెప్పడం జరిగింది.